గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో మనకి ఇప్పుడు సరోగసీ అని చెప్పి మనకి ఒక పాపులర్గా మనకి ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఒక సైన్స్ సంబంధించినటువంటి పదం, మెడికల్ టెర్మినాలజీ సరోగసీ. దీన్ని మన తెలుగులో అద్దె గర్భం అంటారు. అంటే ఏవైనా సరే సర్వైకల్ ఇష్యూస్ కానీ ఇతర ఏదైనా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నటువంటి మెన్స్ ఉమెన్స్ వాళ్ళు యొక్క పిల్లల్ని కనలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఉమెన్స్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసి మెన్స్ నుంచి సిమెన్ కలెక్ట్ చేసి వేరే వాళ్ళ గర్భంలో దీన్ని ప్రవేశపెట్టి తద్వారా మనకి ఒక బేబీకి జన్మనిచ్చే అవకాశం కలిగినటువంటి ఒక మెడికల్ వైద్య శాస్త్రంలో ఒక నూతన పద్ధతే ఈ సరోగసీ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకు ఇది ఎంతో మేలు చేస్తున్నటువంటి ఒక నూతన ఫర్టిలిటీ మెథడ్ అన్నమాట. ఒక సంతానోత్పత్తికి సంబంధించినటువంటి ఒక నూతన పద్ధతి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా పాపులర్ అయినటువంటిది. ఇలాంటి దాన్ని మనం గ్రూప్ 1లో కానీ సివిల్ సర్వీసెస్లో కానీ జనరల్ ఎస్ఏలో మనకి అడగడానికి అవకాశం ఉందన్నమాట, జనరల్ ఎస్ఏలో. సో కాబట్టి సరోగసీకి సంబంధించి మీరు జనరల్ ఎస్ఏలో ఇచ్చినప్పుడు మనం ఏం రాయాలి సరోగసీకి సంబంధించి? సో చూడండి, సరోగసీకి సంబంధించి మనం ఫస్ట్ పరిచయ వాక్యాల్లో ఇప్పుడు నేను చెప్పిందంతా పరిచయం గురించి రాయాలి. దీని యొక్క నేపథ్యం అసలు ఏంటిది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజెంట్ ఇది ఎందుకు పాపులర్ అవుతుంది అనే అంశాలను నేపథ్యంలో రాయాలి. అదేవిధంగా దీన్ని డిఫైన్ చేయాలి, అంటే నిర్వచించాలి. అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఇది ఎట్లా మనకి మెడికల్ సైన్స్లో దీన్ని ఎలా తీసుకుంటారు చెప్పాలి. తర్వాత దీని కారణాలు ఏంటి, దీనికి ఆర్థిక కారణాలు ఏంటి, సామాజిక కారణాలు ఏంటి, సాంస్కృతిక వైద్యపరమైనటువంటి ఇతర కారణాలు ఏమున్నాయి దీనికి సంబంధించినటువంటి ఈ సరోగసీకి సంబంధించినటువంటి కారణాలు. అంటే ఈ సరోగసీ ఎందుకు అని అర్థం, ఈ సరోగసీ అనేది ఎందుకు మనం చేయాలి అనేది కూడా మనం ఇక్కడ ఎస్ఏలో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి దీని ప్రభావం ఎలా ఉంటుంది, అంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది, సో వైద్య రంగంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి మనకి నీతి ఆయోగ్ ఏం చెప్తుంది, కొన్ని మార్గదర్శకాలు సూచించింది నీతి ఆయోగ్. ఆర్థికపరమైనటువంటి ఎలా ఉంటాయి, అదేవిధంగా సామాజికపరమైనటువంటి ప్రభావం ఎలా ఉంటుంది సమాజంలో దీనివల్ల, తర్వాత భౌగోళికంగా సాంస్కృతికంగా ఇతర ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది సరోగసీ మానవాళిని, దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనేదన్నమాట. మరి ఈ సరోగసీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది ఈ సరోగసీని? ఎందుకంటే ఇప్పుడు ఆసుపత్రుల్లో ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది ఫర్టిలిటీ సెంటర్స్లో. కాబట్టి ప్రభుత్వం దీని మీద కొన్ని నియంత్రణ చట్టాలు చేయడం జరిగిందనమాట. దీనికి WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అదేవిధంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళు కొన్ని చర్యలు చేపట్టడం జరిగిందనమాట. సో కాబట్టి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది దీనికి ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు, యూరోపియన్ కంట్రీస్ ఏం చెప్తున్నాయి, యూరోపియన్ కంట్రీస్, అదేవిధంగా WHO వాళ్ళు ఏం చెప్తున్నారు, మన ఇండియాలో ఎలాంటి చర్యలు, ఎలాంటి చట్టం ఈ అద్దె గర్భానికి సంబంధించి ఎలాంటి చట్టం మనకి 2019లో చట్టం తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి, ఆ చట్టం గురించి మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి సిఫారసులు ఏం చేశారు, దీని కొన్ని కమిటీలు వేయటం, సిఫారసు సంస్థాగత అంగరంగా ఎలాంటి సిఫారసు చేశారు, అదేవిధంగా దీనికి వ్యక్తిగతమైనటువంటి ఏమన్నా నైతిక బాధ్యత ఏమున్నాయి, అదేవిధంగా దీనికి ఏ విధంగా మనం చేయాలి, తర్వాత దీనికి ముగింపు ఇవ్వాలి. చూడండి, మనకి 7 పేజీలు వచ్చేటట్లుగా ఉంటాయి మనకు 7 పేజెస్. కాబట్టి ఈ విధంగా మనం ఒక స్ట్రక్చరల్గా ఎస్సే రాయాల్సి ఉంటుందన్నమాట. సో దాన్ని మనం చూస్తే దాని ఆన్సర్ కానీ చూసినట్లయితే మనం ప్రపంచం అద్దె గర్భాల ఆట విడుపు ప్రాధాన్యంతో మానవ సంబంధాలు సమతుల్యత ప్రశ్నార్థకరం అవుతుంది అని చెప్పి టెట్రస్ అథోనమ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఈ అద్దె గర్భాల ఆట వలన మనకి ప్రపంచంలో మానవ సంబంధాలకి దెబ్బతింటాయి, భవిష్యత్తులో ఇవి ప్రశ్నార్థకరం అవుతాయి అని చెప్పడం జరిగింది. సో ఈ ఎస్సేని మన స్టూడెంట్ ఒక ఆయనకి ఇవ్వడం జరిగింది. రైటింగ్ కొంచెం బాగలేదు కానీ ఆయన కంటెంట్ అయితే చాలా బాగా రాశాడు. మీకు మోడల్గా ఉండటం కోసం ఎస్సేలు ఎలా ఉంటాయి మా దగ్గర అనేది నేను చెప్పడం కోసం మీకు ఇలా మేము కరెక్ట్ చేసి దానికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఈయన సో ఇలా స్ట్రక్చరల్గా దీన్ని రాయటం జరిగింది. సో
చూడండి ఇలా ఎన్ని పేజీలు రాశాడు ఈయన, దాదాపుగా ఒక 7 పేజెస్ రాశాడు. ఈ 7 పేజెస్ రాయటం వల్ల ఈయనకి ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి చాలా బాగా అన్ని యాంగిల్స్లో కవర్ చేశాడు, కానీ రైటింగ్ అంత ఎఫెక్టివ్గా లేకపోవడం అనేది ఇక్కడ మనం గమనించదగినటువంటి అంశం. అదేవిధంగా ఈయన కలిపి రాస్తున్నాడు, కానీ పాయింట్స్ అయితే చాలా బాగా రాశాడు. మనం దీనికి మంచిగా ఆన్సర్ ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి మీరు రాసే ఎస్ఏ కూడా ఈ విధంగా రాయాలి. సో ఈ విధంగా మనకి ఎస్ఏ రాసినప్పుడే మనకి మార్కులు వస్తాయి. మరి ఈ ఎస్ఏకి మనం ఎన్ని మార్కులు ఇచ్చాం, ఈ ఎస్ఏకి మనం ఎన్ని మార్కులు ఇచ్చాం అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఈ సరోగసి అనే ఎస్ఏకి మనం ఇతను మంచి స్ట్రక్చరల్గా మంచి స్ట్రక్చర్ వేసుకొని రాశాడు, కానీ రైటింగ్ కొంచెం అంతగా ఎఫెక్టివ్గా లేదు అన్నదే ఒకటి ఇక్కడ మైనస్ ఉంది. తర్వాత కొన్ని చట్టాలు కొన్ని అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, దీనికి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది, తర్వాత ఇది మన దేశంలో దీని పరిస్థితి ఏంటి, దీని ఫ్యూచర్ ఏంటి, ఇలాంటి విషయాలు కొన్ని బాగానే రాశాడు, కొన్ని విషయాలు కొన్ని రాయలేకపోయాడు ఈయన. సో అయినప్పటికీ మొత్తం మీద ఈ మన గ్రూప్ 1 స్టాండర్డ్లో ఈ ఎస్ఏ అనేది మనం బాగా ఉందని చెప్పుకోవచ్చు. మన గ్రూప్ 1 స్టాండర్డ్లో ఇది బాగా ఉంది. సో దానికి మనం ఈయనకి 50 మార్కులకి మనం ఇచ్చినటువంటి మార్కులు ఏంటంటే, ఇది ఒక రైటింగ్ ఒకటే బాగలేదు కాబట్టి ఇతనికి 38 మార్క్స్ ఇవ్వటం జరిగింది. 38 మార్క్స్ అంటే ఇతను ఇక్కడ ఎక్సెల్కి మనం ఏంటంటే గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అని ఇస్తాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇతను ఎక్సలెంట్ అనే చెప్పాలి. 38 మార్క్స్ అంటే బాగా రాసినట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క ఎస్ఏకి మీకు 35 వచ్చినప్పుడు కూడా దాదాపుగా 105 వస్తాయి. 105 అంటే అది ఎక్సలెంట్ అనే అర్థం. కాబట్టి 38 వరకు వచ్చాయి కాబట్టి చాలా బాగా రాశాడు. సో కాబట్టి ఈ విధంగా మనం ఎస్ఏ రాసే పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. సో మీకోసం అందుకని ఈ మోడల్లో ఆన్సర్ ఒకటి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. సో ఇట్లా ఉంటుంది మా దగ్గర మీ పేపర్ల కరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, రైట్.